వికాస్ ఒక దగ్గర కార్ ఆఫ్ చేసి ముక్కు పుడక చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షయ వికాస్ని చూసి వికాస్ అవని శ్రీకర్ల దగ్గర నుంచి తల్లిదండ్రులం అని చెప్పి అక్షయ్ని తీసుకెళ్లడం, అలాగే భైరవకు అప్పచెప్పడం ఇదంతా కూడా గుర్తు చేసుకుని ఒక చెట్టు చాటున నుంచుని వికాస్ని చూస్తూ ఉంటుంది. అప్పుడు వికాస్ సేటుకు ఫోన్ చేసి, సేటు ముక్కు పుడక తీసుకొస్తున్నాను, నీ దగ్గరికే బయలుదేరాను, నువ్వు ఎక్కడున్నావో లొకేషన్ షేర్ చేయి అని చెప్పి చెప్తూ ఉంటాడు. అవును, అడిగిన డబ్బు రెడీగా ఉందా అని వికాస్ అడుగుతూ ఉంటే రెడీగా ఉంది అని సేటు చెప్తూ ఉంటాడు. సరే లొకేషన్ షేర్ చేయి, నీ దగ్గరకు ముక్కు పుడక తీసుకుని వస్తానని వికాస్ కార్ స్టార్ట్ చేస్తాడు. ముక్కు పుడక ఇతని దగ్గరికి ఎలా వెళ్ళింది అని అక్షయ టెన్షన్ పడుతూ కారు వెనకే పరిగెత్తుతూ ఉంటుంది. పరిగెత్తి అలసిపోతుంది. ఇక మరోవైపు అవని శ్రీకర్ ఇద్దరు కూడా అక్షయ అని అక్షయ్ కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటారు. అప్పుడు అవనికి పెద్దరాజు చింటూ కనిపిస్తారు. అన్నయ్య, చింటూ అక్షయ్ని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎక్కడా చూడలేదని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడే శ్రీకర్ బయట నుంచి వచ్చి గార్డెన్లో కూడా అక్షయ్ లేదు అవని అని చెప్పి చెప్తూ ఉంటాడు. అక్షయ చాలా సెన్సిటివ్, గ్రాని అన్న మాటలకు డిప్రెషన్లోకి వెళ్ళి ఇంటి నుంచి వెళ్ళిపోయిందేమో అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు. అదే కనుక జరిగితే ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని శౌర్య అంటుంది. శౌర్య పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు అని ప్రసాదరావు కోపంగా చెప్తూ ఉంటాడు. అక్షయ వెళ్ళిపోతే ఇంటి నుంచి శని వెళ్ళిపోయినట్టేనని అత్తయ్య అన్నది కదా, అందుకే శౌర్య కూడా అలా అంటుంది మామయ్య అని నిహారిక చెప్తూ ఉంటుంది. వేద ఆవేశంలో ఉంది, మీరు దాన్నే పట్టుకుంటారా అని ప్రసాదరావు అంటాడు. అయితే ఒకటి అనిపిస్తుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది. ఒకటి కాదు 10 అనిపించినా కూడా మనసులో ఏముందో బయటకు చెప్పి వదిన అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. ముక్కు పుడక కనిపించట్లేదు, అక్షయ్ కూడా కనిపించట్లేదు, ముక్కు పుడక తీసుకుని అక్షయ్ జంప్ అయి ఉంటుంది అని చెప్పి లావణ్య చెప్తూ ఉంటుంది. వదిన అని చెప్పి శ్రీకర్ గట్టిగా అరుస్తాడు. ఏంట్రా వదినన్నది కరెక్టే కదా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇంటికి చిన్న కొడుకుని అవ్వటం చేసుకున్న పాపమేమో, భార్య అవని చిన్న కోడలు అవ్వటం అవని చేసుకున్న పాపమేమో అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఇంటికి ఏదో పోయే కాలం వచ్చింది, అందుకే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అనామకురాల్లా వచ్చిన అక్షయ ఇంటి నుంచి ముక్కుపుడక దొంగతనం చేసుకుని వెళ్ళిపోయింది. అమ్మవారు అక్షయ్ను శిక్షిస్తుంది అని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇంటి పెద్ద కొడుకుని పొట్టను పెట్టుకోవాలని చూసింది, అలాంటి అక్షయ్కు తప్పకుండా శిక్ష పడుతుందని లావణ్య చెప్తూ ఉంటుంది. మీరు అక్షయ్కి శిక్ష పడుతుంది అంటున్నారంటే మీకే తప్పకుండా శిక్ష పడుతుందని చింటూ అంటాడు. వదిన, వీడు అమెరికాలో ఉండి చెడిపోలేదు, ఇండియా వచ్చి చెడిపోతున్నాడని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అవునవును, మీలాంటి వాళ్ళతో సావాసం చేస్తే అదే జరుగుతుందని పెద్దరాజు అంటూ ఉంటాడు. ముందు అక్షయ్ ఎక్కడికి వెళ్ళినట్టు అని వసంత చెప్తూ ఉంటుంది. ఏమండి, అక్షయ్ కోసం వెళ్ళి వెతుకుదాం పదండి అని చెప్పి అవని శ్రీకర్తో చెప్తూ ఉంటే పద అవని అని చెప్పి అవని శ్రీకర్ అక్షయ్ని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు చింటూ కూడా అమ్మ అన్నపూర్ణాదేవి బెస్ట్ ఫ్రెండ్ అక్షయ్ ఎక్కడున్నా తిరిగి రావాలని చెప్పి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు వికాస్ ముక్కు పుడక తీసుకుని కారులో వెళ్తూ ఉంటే అక్షయ కారు వెనకే పరిగెత్తుతూ ఉంటుంది. వికాస్ కారు సడన్గా ఆగిపోతుంది. ఇక అక్షయ్ కూడా పరిగెత్తి అలసిపోయి ఒక దగ్గర నిల్చుంటుంది. అప్పుడు చింటూ అక్షయ్ని వెతుక్కుంటూ అలా రోడ్డు మీదకి వస్తాడు. అప్పుడు చింటూకి అక్షయ్ కనిపిస్తుంది. అక్షయ్, నువ్వేంటి ఇక్కడున్నావు, నీకోసం మీ అమ్మ నాన్న వెతుకుతున్నారని చెప్పి చెప్తూ ఉంటాడు. చింటూ ముక్కు పుడక ఎవరి దగ్గర ఉందో తెలిసిపోయిందని అక్షయ్ చెప్తూ ఉంటుంది. ఎవరి దగ్గర ఉంది అని చింటూ అడుగుతూ ఉంటాడు. అదిగో ఆ కారు రిపేర్ చేస్తున్నాడే ఆ అంకుల్ దగ్గరే ఉంది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది. అయితే ఇప్పుడే వెళ్ళి ముక్కు పుడక అతని దగ్గరికి ఎలా వచ్చిందో అడుగుదామని చింటూ అంటాడు. సరే పద చింటూ అని అక్షయ్ అంటుంది. చింటూ అక్షయ్ ఇద్దరు కూడా వికాస్ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వికాస్ కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్షయ, అతను ఎవరో నీకు తెలుసా అని చెప్పి చింటూ అడుగుతూ ఉంటాడు. తెలుసు, అతని వల్ల చాలా ఇబ్బందులు పడ్డామని అక్షయ్ చెప్తూ ఉంటుంది. సరే అక్షయ, అతన్ని ఫాలో అవుదాం అని చెప్పి చింటూ దగ్గరలో తాడు ఉంటే తాడు తీసుకొచ్చి చింటూ సైకిల్కి అలాగే వికాస్ కార్కి కలిపి కట్టేస్తాడు. అక్షయ, నువ్వు కూడా సైకిల్ మీద కూర్చో అని చెప్పి చింటూ చెప్తాడు. ఇక కార్ని ఫాలో అవుతూ చింటూ అక్షయ వెళ్తూ ఉంటారు. మరోవైపు అవని శ్రీకర్ అక్షయ్ని వెతుక్కుంటూ రోడ్డంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఇక కొంతమంది సుజాత దగ్గరకు వచ్చి, మీ చెల్లెలు కూతురు వేదవతి గారి మనవరాలని తెలిసింది కదా, మహర్జాతకురాలని తెలిసింది కదా, అయినా కూడా వేదవతి గారు ఎందుకు తన అధికారాన్ని మనవరాలకి అప్పచెప్పట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటారు. వాళ్ళకి మహర్జాతకం కాబట్టి అన్యాయం జరుగుతున్నట్టుంది అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని శ్రీకర్ అక్షయ్ని వెతుక్కుంటూ అక్షయ అని చెప్పి రోడ్డు మీద సుజాతకు కనిపిస్తారు. ఏమండి, మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి సుజాత అవని శ్రీకర్ దగ్గరికి వెళ్ళి అవని ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. అక్షయ్ కనిపించట్లేదక్క, అత్త ఇష్టం వచ్చినట్లుగా అక్షయ్ గురించి మాట్లాడింది, అక్షయ్ మనస్తాపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిందేమోనని భయంగా ఉంది, అక్షయ ఏమైనా చేసుకుంటుందేమోనని భయమేస్తుంది అక్క అని అవని చెప్తూ ఉంటుంది. వదిన, అక్షయ్ కోసం మీరు కూడా వెతుకుతాం, అలాగే నరసింహ అన్నయ్య క్యాబ్ డ్రైవర్ కాబట్టే క్యాబ్లో అక్షయ్ ఎక్కడైనా కనిపిస్తుందేమో చూడమని చెప్పండి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు. అక్షయ అవనిలాగానే చాలా ధైర్యం కల అమ్మాయి, అంత ఈజీగా
దేనికి కూడా మనస్తాపం చెందదు. అక్షయ్ గురించి మీరేం బాధపడకండి, కూడా వెతుకుతాను అని సుజాత చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు వికాస్ కారులో వెళ్తూ ఉంటాడు. ఇక అక్షయ్, చింటూ ఇద్దరు కూడా వికాస్ని సైకిల్ మీద ఫాలో అవుతూ ఉంటారు. ఇక అప్పుడే వికాస్కి నిహారిక, కృష్ణబాబు ఫోన్ చేస్తారు. ముక్కపుడక తీసుకుని సేటు దగ్గరికి వెళ్ళావా అని చెప్పి అడుగుతూ ఉంటే, దారిలోనే ఉన్నాను, సేటు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. త్వరగా ముక్కపుడకను సేటుకి ఇచ్చేసి పంపాల్సిన అమౌంట్ పంపించేసాయి అని నిహారిక చెప్తూ ఉంటుంది. అప్పుడు భైరవ్ వాళ్ళు కూడా ఎంతో లాభం పొందాము, ఇప్పుడు ముక్కపుడక వల్ల కూడా ఎంతో కొంత లాభం పొందాలి అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే, షూర్ నిహారిక అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. సరే వికాస్, నేను ఎవరైనా ఫాలో అవుతున్నారేమో చెక్ చేసుకుని వెళ్ళు అని నిహారిక చెప్తూ ఉంటే, షూర్ అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు. ఎట్లాగైతే ఏంటి, ముక్కపుడకను ఇల్లు దాటించాము అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే, వికాస్ నిహారిక ఇద్దరూ తలుచుకుంటే పచ్చగడ్డైనా మధ్యలో వేస్తే బగ్గమనాల్సిందే అని వికాస్ చెప్తూ ఉంటాడు. సరే సరే, పని పూర్తవగానే అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయి, ఉంటాను అని నిహారిక ఫోన్ కట్ చేస్తుంది. ఇక అప్పుడు కృష్ణబాబు డబ్బు అకౌంట్లో పడగానే ఒక వారం రోజులు మాల్దీవ్స్కి వెళ్ళి ఎంజాయ్ చేసొద్దాం నిహారిక అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే లావణ్య, వసంత వచ్చి కోపంగా చూస్తూ ఉంటారు. బంగారం, వీళ్ళు మాటలన్నీ విన్నట్టున్నారు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు. ఏంటి నిహారిక, ఏం చేస్తున్నావు నువ్వు అని లావణ్య కోపంగా అడుగుతూ ఉంటుంది. అక్క, అది అది అని నిహారిక కంగారు పడుతూ ఉంటుంది. తెలియకుండా ఏం ప్లాన్లు చేస్తున్నావు, ఏదో డబ్బు అంటున్నావు, ట్రాన్స్ఫర్ అంటున్నావు, అంతా ఒక గ్యాంగ్ అని చెప్పి తెలియకుండా మీరు కుట్రలు పంతున్నారా అని లావణ్య అడుగుతూ ఉంటుంది. అవును నిహారిక, ముక్కు పుడక వెనుక నీ స్కెచ్ ఏం లేదు కదా అని లావణ్య అడుగుతుంటే, ఎంత మాట అన్నావు అక్క, నీకు చెప్పకుండా ఏమైనా స్కెచ్ వేస్తానా అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. అవును వదినా, నీకు చెప్పకుండా స్కెచ్ వేస్తామా, కావాలంటే నీ మీద ఒట్టు అని కృష్ణ చెప్తూ ఉంటాడు. లావణ్య అలానే చూస్తూ ఉంటే, అక్క మీద ఒట్టు అని చెప్పి కృష్ణబాబు అంటాడు. ఒరే ఒరే, నీ ఒట్లు చాలరా, మీద వేయకరా అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది. తెలియకుండా ఏదైనా స్కెచ్లు వేశారని తెలిసిందో ఊరుకోమా అని లావణ్య చెప్తూ ఉంటే, నువ్వు పార్టీలో ధ్వజస్తంభం లాంటి అక్క, నీకు చెప్పకుండా ఎలా అని చెప్పి నిహారిక అంటుంది. సరే సరే అని చెప్పి లావణ్య, వసంత ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మయ్య, వీళ్ళు మాటలు వినలేదు అని కృష్ణబాబు, నిహారిక ఇద్దరు కూడా రిలీఫ్ అవుతారు. ఇక మరోవైపు వేదవతి, ప్రసాదరావు హాల్లో కూర్చుని ఉంటారు. అప్పుడు అక్షయ్ ఎలాగైతే ఇంటికి వచ్చిందో అలాగే ఇంటి నుంచి వెళ్ళిపోయింది, ఇక తిరిగి రాకుండా ఉంటే బాగుండు అని చెప్పి వేదవతి ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. అప్పుడు వసంత వచ్చి, అమ్మ, అక్షయ్ ఇంటికి రాకపోతే ముక్కుపుడక ఎలా వస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఎలా వస్తుంది ఏంటి, అమ్మవారు ఎలాగైనా రప్పించుకుంటుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అయితే అక్షయ్ ఇంటికి రాకపోతేనే బాగుంటుంది, ఇంటికి పట్టిన దరిద్రం శని వదిలిపోతాయి అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే పెద్దరాజు వచ్చి, అందరికీ ఒక విషయం చెప్పనా, చిన్నప్పుడు బామ్మ చెప్పేది అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఏమని, అనవసరమైన విషయాల్లో దూరొద్దు అనా అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. కాదు, ఎదుటివారికి మంచి చెప్తే వినరు కానీ చెడైతే తొందరగా వింటారని చెప్పేది అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు పొందరలేని మాటలు మాట్లాడుతున్నావు ఏంటి అని వసంత అంటూ ఉంటుంది. నీకు మంచి మాటలు చెప్తే వింటున్నావా ఏంటి వసంత, అందుకే అంటున్నా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. మీ అందరికీ ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మవారు లేకుండా గుడి ఉండదు, అలాగే పిల్లలు లేకుండా స్కూలు ఉండదు, అలాగే అక్షయ్ లేకుండా ఘట్టమనేని వంశం ఉండదు అని చెప్పి పెద్దరాజు చెప్తూ ఉంటారు. ఇక అప్పుడే అవని శ్రీకర్ ఇంటికి వస్తారు. అక్షయ్ కనిపించిందమ్మా అని పెద్దరాజు అడుగుతూ ఉంటాడు. కనిపించలేదు అన్నయ్య అని అవని చెప్తూ ఉంటుంది. అక్షయ్ ఇంటికి తిరిగి రాకూడదని ఇంట్లో వాళ్ళందరూ మొక్కుకుంటున్నారమ్మా అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. కూతురు ఏం తప్పు చేసిందని మీరంతా అలా కోరుకుంటున్నారు అని అవని అందరినీ నిలదీస్తూ ఉంటుంది. మీరు ఎంత బలంగా అయితే కూతురు కనిపించకూడదని కోరుకుంటున్నారో అంతే బలంగా కూతురు కనిపించాలి, కూతురు మీద పడ్డ నింద తొలగిపోవాలని కోరుకుంటున్నాను అని అవని పూజా మందిరంలోకి వెళ్ళబోతూ ఉంటే, ఆగు అవని, పూజా మందిరంలోకి వెళ్ళొద్దని చెప్పానని వేదవతి చెప్తూ ఉంటుంది. మీరు చెప్తే వినాలా, మీ కంటి చూపుకి భయపడే రోజులు పోయాయి, మీరు వేసే ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించే రోజులు పోయాయి. రోజు ఎట్టి పరిస్థితుల్లో పూజా మందిరంలోకి వెళ్తాను, కూతురు గురించి అమ్మవారిని నిలదీస్తానని అవని చెప్తూ ఉంటుంది. ఒరే శ్రీకర్, పిల్లం ఎలా మాట్లాడుతుందో చూస్తున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. అవని తన కూతురు కోసం ఎంత దూరం వెళ్ళటానికైనా వెనకాడదమ్మా, నువ్వు ఏం మంచి చేసావని నిన్ను వెనకేసుకురావాలి అని చెప్పి శ్రీకర్ వేదవతిని అడుగుతూ ఉంటాడు. ఇక అవని ఎవరి మాట వినకుండా పూజా మందిరంలోకి వెళ్ళి, అమ్మ ఏంటి అలా చూస్తున్నావు, కూతురు ఏ తప్పు చేయలేదు, నిర్దోషి, కూతురి వారసురాలని కుటుంబ సభ్యులందరికీ తెలియాలి, అప్పటి వరకు ఇక్కడే కూర్చుంటాను, నిరాహార దీక్ష చేస్తాను, గతంలో నీకు చాలా రోజులు పూజ చేయకుండా ఉన్నాను, ఇప్పుడు కూడా కూతురు నిర్దోషి అని తెలిసే వరకు ముందు ఇలానే కూర్చుంటాను అని అవని అమ్మవారితో మాట్లాడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.